హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక ఐటెం చేద్దామని చూస్తున్నా. ఏంటంటే ఇలాంటిది ఒక బౌల్ తీసుకున్నాను బ్రాస్ది, అలాగే ఒక క్యాండిల్, గ్లూ గన్. అయితే గ్లూ ఇది గన్ ఉండాలి, గన్ కొంచెం ఎందుకో పని చేయట్లేదు, అందుకని చెప్పి నేను ఇలా క్యాండిల్ వెలిగించి దీన్ని యూజ్ చేస్తా. ఓకే, అయితే ఏంటంటే మనం అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి నేను ఒక స్టాండ్ అనుకుంటున్నా, ఒక సింహాసనం లాగా అమ్మవారికి ఇలా చేద్దామని అనుకుంటున్నాను. ఓకేనా? అయితే దీనికి కావాల్సింది ఏంటంటే 1 రూపీ కాయిన్స్ తీసుకున్నా. మనం కావాలంటే 5 రూపీస్ తీసుకోవచ్చు, 10 రూపీస్ మీ ఇష్టం. కాకపోతే ఏది తీసుకున్నా సరే ఒక్కలాంటివి తీసుకోండి. ఓకేనా? నేనేంటంటే ఇప్పుడు 1 రూపీ కాయిన్స్ ఇలాంటి కంకి కొడవలి అంటారు చూడు, ఈ కంకులు ఉన్నాయి మధ్యలో 1 రూపీ అని ఉండి తర్వాత సైడ్లో కంకులు ఉంటాయి. ఇవి పాత కాయిన్సే. నేను ఎందుకు ఇలా తీసుకున్నానంటే నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది అమ్మవారి పూజకు ఇవి వాడాలని. దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం నాకు తెలుసు. అప్పటి నుండి నేను అష్టోత్తరం చదువుకోవడానికి ఇలాంటి కాయిన్స్ వాడుతుంటాను. నా దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఈ కాయిన్స్ కనబడితే నేను అసలు పోగొట్టుకోను, ఇంకా నేను ఇవన్నీ జమ చేసి పెట్టుకుంటా. మామూలుగా మనకు రూపాయి కాయిన్స్ అంటే ఇలాంటివి కూడా ఉంటాయి కదా, ఇవి నేను వాడట్లేదు. ఇంకోటి ఇప్పుడు ఈ మధ్య వచ్చే చిన్న కాయిన్స్ కూడా ఉంటున్నాయి, రూపాయి కాయిన్స్. అవి కూడా నేను ఏమి వాడట్లేదు. ఏది వాడినా సరే అది మీ ఇష్టము, ఏదైనా వాడుకోండి. కాకపోతే ఏంటంటే అన్నీ ఒక్కలాగా ఉన్నాయి తీసుకోండి. ఓకేనా? ఇలా కాకుండా అన్నీ ఒకలాగా ఉన్నాయి తీసుకోండి. ఇలా తీసుకున్నట్లయితే మనకు బాగుంటుంది. ఇది నేను ఒక చిన్న ప్రయత్నం, ఇది ఎలా ఉంటుందో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేడి చేస్తున్నా. అసలు మనకు గన్ను ఉంటే ఇంకా బాగుంటుంది. వేడి చేయనా? అయితే నేను అన్నీ ఇలా పైకి వచ్చేటట్టుగా పెడుతున్నాను. ఇలా ఒకటి పక్కన ఒకటి చక్కగా వచ్చేటట్టు చూసుకుందాం. అడ్జస్ట్ చేసుకుంటూ ముందుగా ఏంటంటే నేను ఈ కాయిన్స్ అన్నిటినీ కొంచెం ఇప్పుడే కాల్చకు శుభ్రంగా కడుక్కున్నాను. ఎందుకంటే నేను పూజలో వాడుతుంటాను కాబట్టి మనకు పసుపు కుంకుమ అలాంటివి అంటుతుంటాయి కదా, అందుకని చెప్పి ముందుగా సర్ఫ్ అలాంటిది వేసుకొని చక్కగా శుభ్రంగా కడుక్కున్నాను. కొంచెం ఫాస్ట్గా అంటించుకుంటే మనకేంటంటే గ్లూ అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఓకే, ఇలాంటప్పుడు కొంచెం దూరంగా అంటే ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇటువైనా ఒకసారి బాగా కాల్చకు, వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడే కాదు, నేను అడిగినప్పుడు కాల్చు. కాల్చకు నాన్న, వట్టిగా వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే సరిగ్గా అంట. చూడండి, ఒక వరుస వచ్చేసింది. తర్వాత ఇంకొక స్టెప్ పెట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే మన రూపాయి కాయిన్ మీద కూడా కొంచెం అంటించాలి గమ్ము. ఇప్పుడే కాల్చకు. దీనిపైన వచ్చేటట్టు చూసుకోవాలి, ఈ రెండింటి మధ్యలో. ఇలా మొత్తం కాల్చేసుకోవాలి, కాల్చుకుంటూ అతికించుకోవాలి. అన్నీ ఒకే వైపు వచ్చేటట్టు చూసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ మొత్తం చూపెడతాను మీకు అతికించి. ఓకేనా? చూడండి,
మనకు అమ్మవారి విగ్రహము ఇలా ఇలాంటి బౌల్లో, ఇలా రెడీ అయిన బౌల్లో కొంచెం బియ్యం పోసుకుని, మనం ఎట్లాగో విగ్రహాలు ఊరికనే పెట్టుకోం కాబట్టి ఇలా బియ్యం పోసుకుని పైన పువ్వులు అలాంటివి వేసుకొని అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు విగ్రహం ఏంటంటే పూజలో ఉంది కాబట్టి నేను బయట తీయలేదు, ఇలా చూపించాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఇంకా మనకు పెద్దగా ఉన్న విగ్రహం అయినా కూడా ఎంతో సూపర్గా కనబడుతుందండి. ఇక మన ఇష్టం, అలంకరణ అనేది ఇక మన ఇష్టం అండి, ఎంతైనా ఎలాగైనా చేసుకోవచ్చు. చూసారా ఎలా ఉంది, కామెంట్లో చెప్పండి. మా చిన్నోడు నాకు హెల్ప్ చేశాడు. చూడండి ఎలా ఉంది నాన్న, నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఈజీ అండి, చేసుకోవచ్చు చక్కగా.